మీకు ఆ హౌస్ గురించి ఎవరైనా సరే బ్యాడ్గా చెప్తే మీరు అలాంటివేం పట్టించుకోవద్దు, సరేనా? నాన్సెన్స్ కాకపోతే అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి భయ్యా? ఈ కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే బ్యాడ్గా మిస్పాపులర్ చేయమంటే ముందుంటారు. అవును. మేము అలాంటివన్నీ పట్టించుకోంలే, సరేనా? సరే అండి, మీ ఇష్టం. ఓకే, మరి వెళ్ళొస్తాం. ఆ తర్వాత మేము ఈ హౌస్లో జాయిన్ అయిపోయాం. 20,000 రూపాయల రెంట్ ఉన్న ఈ హౌస్ని కేవలం 10,000 రూపాయల రెంట్కే ఇచ్చాడంటే ఇక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని నేను అర్థం చేసుకుంటాను. ఏమైంది? ఎవరో నన్ను గొంతున్నలు మీరు చంపుతున్నారు. ఏదో పీడకలు వచ్చి ఉంటుందిలే. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, తాగి పడుకో. ఇది కల కాదండి, ఇది నిజం. ఏంటి మంజు, డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, పక్కనే నేనున్నాను. క్లోజ్ ఉన్న డోర్స్ నుంచి ఎలా వస్తారు? కొత్త ప్లేస్ కదా మంజు, పడుకో. అలవాటయ్యేదాకా అలాగే ఉంటుందిలే, పడుకో. బాబు, బాబు,
బాబు నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? అక్కడ నువ్వు ఒక్కడు ఎందుకున్నావు? బాబు మూగవాడు అనుకుంటానండి, మాట్లాడడం కూడా రావట్లేదు. బాబుకెవరూ లేరనుకుంటా. మనకు ఎలాగో పిల్లలు లేరు కదా, మనమే పెంచుకుందామండి. బావా ఆ? మరి ఈ బాబుని ఏం చేద్దామంటావు? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బావ సిఐ, ఒకసారి అతనితో మాట్లాడి బాబు డీటెయిల్స్ ఏమైనా కనుక్కోమంటారా? సరే ఓసారి ఫోన్ చేసి కనుక్కో. సరే బావా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. ఓకే. హలో. రే బావా, నేను చందు. చెప్పరా. ఏం లేదురా, మా బావ వస్తుంటే రోడ్లో 5 years పిల్లవాడు కళ్ళు తిరిగి పడిపోయాడంట. అవునా? ఆ బాబుని మా బావ ఇంటికి తీసుకుని వచ్చాడు. తర్వాత ఏమైంది? అదే మీ బావకు చెప్పి ఆ పిల్లవాడి డీటెయిల్స్ కనుక్కుంటావేమోనని కాల్ చేశా. నువ్వు ఆ పిల్లవాడి డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే మా బావతో మాట్లాడి ఏ విషయం అనేది నీకు కాల్ చేస్తా. ఓకే మచ్చా, థ్యాంక్స్ రా.